ఆపదమృక్కులవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది నారాయణ స్వామి మహిమల గరిమల కొండ తిరుమలపై వేంచేసియున్నారు. నిత్యము జరిగే ఉత్సవాలలో కళ్యాణోత్సవం అత్యంత కమనీయమైనది, కామితార్థప్రదమైనది కూడా. అంటే భక్తులు కోరిన కోరికలన్నింటినీ తీర్చేటువంటిది. జగదానందకారకుడైన ఆ జగత్ప్రభుని కళ్యాణం లోక కళ్యాణమే, సందేహమే లేదు. జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం భగవత్ కళ్యాణం కారయేత్ అని ఆగమశాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అన్నమాచార్యుల వారు కూడా శ్రీ వెంకటేశ్వరుని కలమేలు మంగకును దైవికపు పెండ్లి ముహూర్తము నేడు, శ్రీవారి వైభవం ఆధారంగానే సామెత పుట్టింది కూడా. నిత్య కళ్యాణం పచ్చతోరణం. అటువంటి అద్భుతమైనటువంటి శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం సమస్తమైనటువంటి పాపాలను నశింపచేస్తుంది. ఈ కళ్యాణోత్సవంలో దంపతులుగా కూర్చున్నవారు గాని చూసేవారు గాని సమస్తమైన పాపములను పోగొట్టుకొని సంతానాభివృద్ధిని పొందుతారు. లోక కళ్యాణదాయకమైన శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం ప్రారంభంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరుగుతుంది. ఈ విశ్వక్సేన పూజ శుభారంభంగా ఆగమశాస్త్రం అభివర్ణించింది. పుణ్యాహవాచనం శుద్ధిని కలిగింపచేసి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టేటువంటి ప్రక్రియ. అటువంటి శుభారంభాన్ని ఈ కళ్యాణోత్సవ ప్రారంభంలో వీక్షిద్దాం, తరిద్దాం. సూత్రవదే జయాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. క్షమార్థం పునరాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవతా సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. లక్ష్మీరమణ వెంకటాచలపతి గోవింద. శ్రీనివాసమూర్తి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం ఆగమ శాస్త్రోక్తంగా నిర్వర్తించారు. శ్రీనివాసమూర్తికి ఆది నారాయణ స్వామికి సేనాధిపతి అయిన వాడు విశ్వక్సేనుడు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం అని శ్లోకంలో యాజ్ఞిక స్వాములు వర్ణించినట్లుగానే ఈ విశ్వక్సేనుడు సమస్తమైన సేనాధిపతిగా సమస్త సైన్యాన్ని నడిపించేటువంటి వాడుగా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందినవాడు. విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని వర్ణించారు. అంటే విఘ్నాలు అనే చీకటికి సూర్యుడు వంటి వాడు విశ్వక్సేనుడు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విఘ్నాలేమి కలుగుతాయి అని సందేహం కలగవచ్చు. స్వామివారి యొక్క కళ్యాణంలో కాదు, స్వామి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి లోకమునకు కలిగేటువంటి శుభముల విషయంలో ఎటువంటి విఘ్నములు కలుగకూడదు అని మనం విశ్వసించవలసినటువంటిది విశ్వక్సేన పూజ ద్వారా. పుణ్యాహవాచనం సమస్తమైనటువంటి శుభకార్యాలలోనూ శుద్ధి కోసము జరిపించేది పుణ్యాహవాచనం. పుణ్యాహవాచనం తరువాత అంకురార్పణ వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా యాజ్ఞికులు జరిపిస్తున్నారు. అంకురార్పణం ఇది 5 పాలికలను ఉంచి ఆ పాలికలలో నవధాన్యములను ఉంచి ఆ నవధాన్యములను మానవులు చేసే కర్మలకు ప్రతీకలుగా భావించబడి పూజించబడతాయి. అందుకే అక్కడ పాలికాసు మేదిని మావాహ్య అని మంత్రంలో చెప్పారు. ఆ పాలికలలో భూదేవిని ఆవాహన చేస్తున్నారు. కాబట్టి ఆ పాలికలన్నీ భూమికి ప్రతీకలు. ఈ భూమి మీద మానవులు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా సఫలం చేసుకోవాలి అంటే మనము మన కర్మల్ని భగవంతుడికి అర్పణ చెయ్యాలి. అదే అంకురార్పణం. అంకురార్పణే కృతే దేవ ప్రీతో భవేత్
అని చెప్పింది శాస్త్రం. అంటే ఏ శుభకార్యంలోనైనా అంకురార్పణ చేసినట్లయితే ఆ దేవతామూర్తి మన పట్ల ప్రసన్నుడవుతాడు అని. కంకణ పూజ ఈ వివాహ కార్యక్రమ క్రమంలో జరగబోయేటువంటి ఒక శుభ కార్యక్రమం. ఈ కంకణ పూజ ఇప్పుడు వీక్షిద్దాం. అలాగే భక్తి ధారణలో మనము కంకణ బద్ధులమవుదాం. ఓం స్వస్తి నమస్తి భగస్తతే ధర్మణః స్వస్తి భోషాశురోధనాజన స్వస్తి ధ్యావే శోచేతునా స్వస్తయే వాయుర్బ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో బ్రువంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర వసురగ్ని స్వస్తయే దేవాయ బృహ స్వస్తయే స్వస్తి రుద్ర పార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్నిరేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి న అధితే కృతే స్వస్తి పంతామనోజనేమ సౌర్యా చంద్రమసా వివ పునర్దదాజాదాగ్నయా సంగామేమహే స్వస్తయనంతాక్షమరిష్ఠనే మహర్భోదం వాయజం దేవతానాం అసురగ్నేంద్రాదవం దశతమారహేమ అహం భోజామాంగేంద్ర సత్యాధ్యేయం మనదాదిరాజ్యం ప్రజమాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాజే స్వభయన్న అస్తు. శుభగం శుభం. పరమ పవిత్రమైన కంకణ పూజ జరిగింది. కంకణం, ప్రతిసరం, కౌతుకం ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో పలికినవే. కౌతుక ధారణ అని కూడా అంటారు. జనసామాన్యం దీన్నే రక్షాబంధనం అని అంటారు. వీటన్నింటికీ చక్కటి అర్థాలు. ఎందుకు అంటే ఇది కంకణం చేతికి ధరించేటువంటి ఒక అలంకారం. అట్లాగే రక్షాబంధనం దేనికి రక్షణ అంటే చేసే కార్యక్రమానికి రక్షణ. ఇది లౌకికమైనటువంటిది. కానీ ఇక్కడ జగత్ప్రభువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కాబట్టి ఆయనకు రక్షణ కాదు, జీవుల్ని రక్షించటానికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నట్టుగా రక్షాబంధనం, అలాగే కౌతుక ధారణం. ఇది ఒక విశిష్టమైన ఆగమ శాస్త్రోక్తమైనటువంటి పూజ చేయబడి ధరించబడేటువంటిది. కంకణం గాని, ప్రతిసరం గాని, కౌతుకం గాని. అంటే ఈ కంకణమునందు నాగదేవతను అంటే అనంతుణ్ణి ఆవాహన చేసి ఆ అనంతుణ్ణి హస్తమునకు ధరించేటువంటి ప్రక్రియ. అనంతుడు స్వామివారికి పరమభక్తుడు, భాగవతుడు, సేవకుడు. అంతేకాదు సమస్త భూలోకాలను కూడా, ఒక్క భూలోకమేమిటి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం మొదలైనటువంటి సమస్త లోకాలను కూడా తన పడగలపైన మోయగలిగిన పాటవం కలిగినటువంటి వాడు అనంతుడు. స్వామివారి సేవలో నిరంతరము పవిత్రుడై ధన్యుడవుతున్నవాడు, సేవక లక్షణం కలిగినటువంటి వాడు. అందుకే ఇక్కడ కౌతుకమునందు అంటే రక్షాబంధనంలో, రక్షాసూత్రంలో, కంకణంలో అనంతుణ్ణి ఆవాహన చేసి రక్షణ చేసేటువంటి ఒక బాధ్యతను స్వామివారే అప్పగించారు. అందుకే అటువంటి కంకణ పూజ జరుపుతూ స్వస్తి సూక్తం కూడా పఠించారు. అంటే స్వస్తి కలగాలి, శుభము జరగాలి అని. స్వస్తిదా విశస్పతి అనేటువంటి ఒక మంత్రంతో స్వస్తి సూక్తంలో సమస్తమైనటువంటి జీవకోటికి శుభము జరగాలి. జగద్రక్షకత్వం సహజంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ లక్షణంగా జగద్రక్షకత్వాన్ని వాల్మీకి రామాయణంలో అభివర్ణించారు శ్రీరామచంద్రమూర్తి స్వభావ వర్ణనలో. రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. కళ్యాణ శ్రీనివాసుని దక్షిణ హస్తానికి, ఉభయ దేవేరులకు వామ హస్తములకు అంటే ఎడమ చేతులకు కంకణధారణ జరిపించటం
ఆచారం. అమ్మవారిని వర్ణిస్తూ వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం అని ఎందుకన్నారు అంటే వాత్సల్యము అనేది ప్రధానమైనటువంటి లక్షణం మాతృత్వానికి. అందుకే జగద్రక్షకత్వం అనే ఒక పరమాద్భుత గుణ శోభితులైనటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తి ఉభయ దేవేరులు ఈ కళ్యాణ మహోత్సవంలో కంకణ ధారణ జరిపించుకుని సమస్త భక్త కోటిని మేమే రక్షిస్తాము అని ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి శుభోదర్కమైనటువంటి కళ్యాణ కార్యక్రమంలో కంకణ ధారణ పరమాద్భుతమైనది. కంకణ ధారణ ఇలా జరిగే ఈ కళ్యాణ కార్యక్రమం పరంపరలో అగ్ని ప్రతిష్టాపన ఒక ప్రధానమైన అంశం. అగ్నిర్వై దేవానాం అవమహ, దేవతలలో చివరివాడు కనిష్ఠుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడి నుండి దేవతలందరికీ కూడా ప్రీతిని సమకూర్చాలి అని శాస్త్రం చెబుతోంది. అందుకే అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా శ్రీనివాసమూర్తి కళ్యాణానికి సమస్త దేవతా ప్రీతిని జరిపించే క్రమం మనమందరము ఆ అగ్నిదేవుణ్ణి ఇప్పుడు దర్శిద్దాం. అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. ధ్రువంతే రాజా వరుణః ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. రక్షాబంధన ముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. ప్రజోత్తరశ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిల్లాసవేదస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఆహార కర్మ కరిష్యే ఏతోమింద్రం సుతేజనామ్నా మయి దేవానందాం దేవ్యా జిహోతిః దేవ్యా హోతార అయోస్యాస్యామగాః ఏతస్సన్నో సాతా పృథివీతోకసాత తస్సద్వరేహేణ్యంబర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. జాతవేదసే భవనస్య అర్ణం గృహీత్వా జాతవేష్యే అగ్నిసత్తానంద్యోః అగ్నాయాః వేతయే గుణానో హవ్యదాదే యహోదా సత్యబర్హిషి అయితే మన్నస్వ అనుమతే నమన్నస్వ సరస్వతే నమన్నస్వ దేశవిద ప్రసోభ తస్సద్వరేహేణ్యంబర్గ దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాత్ వియోజనామః సబుద్ధియాన్వాంచవిష్టాః. ఓం భూః బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమావాహయామి ఓం స్వః భూర్భవస్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః. సర్వోపచారేణ భర్త్యా సోమో దేవగం సోమమావాహయామి యజ్ఞాగమావాహయామి ఇంద్రమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. సర్వోపచారేణ భర్త్యా బ్రహ్మణం ప్రోక్షయామి ఆదశర్వాణాస్త ఓం ప్రోక్ష పాత్రాదానామాధాయ సూర్యస్య రస్సుభిః ఆపోదాగ్నే ప్రోక్షితాస్తాం విష్ణోస్తుపోసిత్రాచ్యాం విష్ణోస్తోపోసి దక్షిణగా విష్ణోస్తోపోసి ఉదయంచ విష్ణోస్తోపోసి విష్ణోస్తోపోసి దానం దక్షో దేవేతం దక్ష పృథివ్యాపౌరిష్యామి బ్రహ్మణ ప్రేష్యామాంచ అద సర్వాణోస్తో ఓం ప్రోక్ష భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి భరతానావాహయామి రుద్రానావాహయామి అపవిపస్పృశ్య
ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి రుద్రమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి కక్షమావాహయామి కక్షసమావాహయామి ఔపాసకమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యమాత్రే ప్రజాపతే దుష్టనిరూపామి అగ్నయే దుష్టనిరూపామి అగ్ని సోమాభ్యాగుష్టనిరూపామి ృప్తిరస్తయామి తరవజస్తయామి అస్యక్షాతిరసీం స్వాహా అంతరిక్షేతరౌషధో సూర్యస్తరస్మై స్వాహా వాస్తవిక్వానావస్థేన భవిషదో సూర్యస్తరస్మై స్వాహా కరసంపూర్ణాకాశయిత్వా అక్షతాం అఘర్త్యాం ఆద్యాం చరుభిః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః రాజవేదజే నమః వైశ్వానరాయ నమః విసర్పణాయ నమః అగ్నిపురుషాయ నమః ఐదేవన్నస్వా నమదేవన్నస్వా సరస్వదేవన్నస్వా సౌధప్రసోమః కలసంబోలాగాంతమహోర్త సుమహోర్తో మహాంతో నిగృహంతి ఆగత్వాం వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాయైశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా మరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపాస్వస్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాం స్వాహా పోష్టే స్వాహా కక్షాయ స్వాహా కక్షసోమాయ స్వాహా ఔపాసజ్ఞాయ స్వాహా సర్వదేవేభ్య స్వాహా ధన్యా విహార్య చరం సాగిత్వా గృహేత్వా పునరవిహార్య ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అయితే నమగ్రస్తాః దశదప్రాసావే అస్రేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమలీలాశ్రయతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే ऋणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवाय वैष्णवं होष्ये अयते मन्नस्वा नमते मन्नस्वा सरस्ते मन्नस्वा देसमुत प्रसोवा अतो देवावन्तुनो यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तदाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधाय देवदं समो नमस्य वागं सुरे स्वाहा त्रेणुपदा विजक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्माणि धारयन् स्वाहा विष्णाकर्माणि वस्त्रयतो प्रदानि वस्पदे इन्द्रस्य यज्ञस्य गां स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः योक्षुराजिरग्नि स्वाहा तद्विप्रासो विपञ्यमो जागृवागं सस्यवन्दते विष्णोर्य परं पदग् स्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम शिव स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमग्रस्ताः देवसहितप्रासामि। భారతదేశంలో ఏ వైదిక క్రియ జరిగినా వేదోక్తంగా అగ్ని ప్రతిష్టాపన చేసి అగ్ని సాక్షికంగా జరపటం అనేది భారతీయుల యొక్క ఒక గొప్ప సంప్రదాయం. అలాగే వివాహ సంస్కారంలో కూడా అగ్ని ప్రతిష్టాపన జరిగి అగ్ని సాక్షికంగా జరపటం కూడా ఒక మంచి సంప్రదాయం. శ్రీనివాసమూర్తి కళ్యాణ మహోత్సవంలో వైఖానస ఆగమశాస్త్రం పలికినటువంటి క్రమంలో అతోదేవాది మంత్రాలతో అగ్నియందు ఆహుతులు ఉంచి అగ్ని భట్టారకుణ్ణి సంతృప్తిపరచటం అనేది జరుగుతుంది. అగ్ని ప్రతిష్టాపనలో సమస్తమైనటువంటి దేవతామూర్తుల్ని ఆవాహన చేయటం, ఆహ్వానించటం,
సమస్త దేవతా సంప్రీతి జరిపించటం ఇక్కడ పరమోద్దేశ్యం. వైవాహిక హోమం తరువాత కన్యావరణ కార్యక్రమం క్రమంలో స్వామివారిని తోడ్కొని వచ్చి వరుడుగా ఆసీనుల్ని చేసి వారికి విశేష పూజ సలపటం ముందే దాన్నే మనం వరపూజ అంటాం. ఈ విశేష పూజలో రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని మంత్రములు చెప్పినట్లుగా ఒక రాజాధిరాజు అయిన వాడికి ఎన్ని ఉపచారములైతే ఉంటాయో రాజోపచారములు వాటన్నింటినీ జరిపిస్తారు. దర్పణం, చామరం, ఛత్రం, వ్యజనం, తురంగకం, నృత్తం, గేయం చ వాద్యం చ వైష్ణవం మంత్రముచ్చరన్ అని చెబుతున్నారు. అంటే రాజోపచారాలుగా అద్దం పట్టాలి, దర్పణం, చామరములు వీచాలి, అలాగే రాజలాంఛనమైనటువంటి శ్వేత ఛత్రాన్ని పట్టాలి, తురంగకం అశ్వాని శ్రేష్టమైన అశ్వాన్ని నిలపాలి, నృత్తం, గేయం, వాద్యం ఇవన్నీ కూడా రాజోపచారాలు. ఈ రాజోపచారాలన్నీ నిర్వర్తిస్తారు. షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నమాచార్యుల వారు పలికినట్లుగా రాజాధిరాజైనటువంటి వాడు వరుడుగా కళ్యాణ శ్రీనివాసమూర్తి నిలిచారు. అటువంటి శ్రీనివాసమూర్తికి సకలోపచారం నిర్వర్తించి వరపూజ చేసి శ్రీనివాసమూర్తికి ఉభయ దేవేరులకు నడుమ తెర నుంచి మంగళకరములైన శ్లోకాలను పఠించటం ఒక మధురమైన సన్నివేశం. ఎందుకు అంటే మూల ప్రకృతి అమ్మవార్లు, స్వామివారు పురుషోత్తముడు. ప్రకృతి మాయాస్వరూపిణి. మాయా తొలగిపోతే అప్పుడు ప్రకృతి తత్వం పురుషునితో కలిసి ప్రకృతి పురుష యోగమవుతుంది. ఆ ప్రకృతి పురుష యోగమే ఇటు ఉభయ దేవేరులు పురుషోత్తముడైన శ్రీనివాసమూర్తితో కళ్యాణ యోగాన్ని పొందటం. దానికి చక్కని మధుర సన్నివేశమే ఈ యవనిక అనేటువంటి భాగం. దాన్ని తెరసెల్లా అని అంటారు. కళ్యాణ ఘట్టంలో ఆయనకు నూతన వస్త్రములు సమర్పిస్తారు. అయితే మధుపర్కము అని వీటిని అంటారు. కానీ లోకంలో వరుడుగా వచ్చినటువంటి వానికి సేద తీర్చుటకు పూర్వకాలంలో చక్కగా ఆవు పాలలో ఆవు నెయ్యి వేసి అందులో కాస్త గుడం బెల్లం వేసి దానిలో తేనె వేసి వీటన్నింటినీ కలిపి మధుపర్కం అనే పేరుతో పానీయంగా ఇచ్చేవారు. అటువంటి మధుపర్క సమర్పణ చేసి నూతన వస్త్రాలను సమర్పిస్తారు. ఇది వివాహ కార్యక్రమంలో క్రమం. స్వామివారికి మధుపర్క సమర్పణం, పట్టు వస్త్రాల సమర్పణం, అమ్మవారులకు ఉభయ దేవేరులకు పట్టు వస్త్రాలను సమర్పించటం, ఇవన్నీ కూడా ఆగమ కోవిదులు నిర్వర్తించేటువంటి క్రమాలు. ఈ క్రమంలోనే కన్యాదానం వల్ల కలిగే ప్రయోజనం, తదనంతరం స్వామివారి అమ్మవార్ల గోత్రాలను వినిపించేటువంటి ప్రవరపాఠం, మహాసంకల్పం, చూర్ణిక ఇవన్నీ క్రమక్రమంగా యాజ్ఞికుల ముఖతః మనం విందాం, తరిద్దాం. దేవాదుర ప్రస్తారకస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధానకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా భయమానస్య మహాజనోగస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకమయ వ్యక్త పదమహంకార ప్రదేయ తేజో వాయురాకాశాత్ తైరావృతే అస్మిన్ మహత బ్రహ్మాండ మండలే ఆధారశక్తి కూర్మానంత ప్రదే క్షీరసాగరే శ్వేతద్వీపదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అదోమితర తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతారకస్యోపరివరే భోర్లోక వివర్లోక సువర్లోక మహర్లోక జలాలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానానాయమానస్య ఫణిరాజస్య శేషస్య
सहस्रपदामणिमण्डलमण्डिते दिग्नन्दसुन्दार्तम्बोर्तम्बिते लोकालोके च बलैते लवणाः सागरे प्रवृते जम्बो प्रक्षा सप्ते देवैर्देवते माहेन्द्रादि सप्तकुलपर्वत विराजते हेमकूटानि महानिष्ठात्मके इन्द्रप्रस्थात्मकगण्डात्मके हरिपुरुष किं पुरुष ऐरावतानाम् इन्द्रप्रस्थपान्तजन्य सिंह अनन्तये पंचाशत्कोटिः विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्बोद्वीपे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचलदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्यानां पितॄणां नरकादिवृत्तीर्न आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थम् आधारशक्तिमृगानुसारभिः भृग्वत्रिमरीचिकास्य भाभिः गुरुचातुर्यक्षप्रमाणाभिः दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण नानादोक्तप्रकारेण वेदोक्तमार्गेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगण गाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रनन्दकाक्ष्य गदाधरस्य श्रीमोमः वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण अङ्गेण स पारहस्पत्य भारद्वाजत्रार्य प्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चमेन प्रवर्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवत परवासुदेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे अङ्गेण स पारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोज्यादिवसात् वत्सदावतारस्य संकर्षणावतारस्य श्रीमहाविष्णोः परमासुदेव सम्मन पौत्राय आङ्गेण स भारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवतातमगुणमरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायण सम्मन पुत्राय आङ्गेण स भारहस्पत्य भारद्वाज त्रार्य प्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकेयूरुहादिव्यारण भूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बराय दिव्यमाल्योपशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णकिरणवाहनारूढाय अचिन्त्या स्वभावलावण्य नित्ययौवन तेजो रत्नाकराय सकलशाखाध्यायिनो अखिलगोत्र पवित्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्वेदसामात्मूलस्तोत्रोद्भवस्य सकलवेदशाखाध्यायिनीम् ईश्वर विश्वम्बर सौभाग्य श्रीवत्सश्रेणी पद्माशे प्रवरान्वित श्रीवत्सगोत्रोद्भवीम् सर्वालङ्कारोदीम् सुराङ्गवान संसेवित पदारविन्दाम् श्री महाविष्णु वक्षस्थल निवासिनीम् आनन्दगणात्मिकाम् मोद प्रकृतिरूपाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायाम् अयोनिजाम् गवाम् श्रीदेवी नाम्नीम् कन्याम्
ఉడేత్తమో దాస్యామి కాశ్యపాశ్చారమైత్రవత్ర ప్రవరాంగద కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామరాంగీం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాయాం కాశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ఉలేత్తమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాపణోద్ధోషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే తేజయాః కన్యాదాన మహోర్తస్య మహోర్త మహాంతో నిబుద్ధంతో సుముహూర్తోస్తు. ఇప్పటిదాకా మహోజ్వలంగా మహాసంకల్ప పాఠం జరిగింది. అంటే మహాసంకల్పాన్ని పఠించారు. దానితో పాటు స్వామివారి అమ్మవార్ల గోత్రములను వర్ణించే ప్రవరలను కూడా వర్ణించి అమ్మవారి ప్రవర ఏమిటి, గోత్రములేమిటి, స్వామివారి గోత్రములేమిటి మొదలైన అంశాలను తెలియజేయటం జరిగింది. మాంగళ్య పూజ ఇప్పుడు జరుగుతోంది. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ జరగబోయే క్రమాలు. మహాసంకల్పం గురించి మనం కొంత తెలుసుకోవలసి ఉంది. మహాసంకల్పం అంటే ఏమిటి? సంకల్పం అంటే కోరుకోవటం. మహాసంకల్పం అంటే గొప్పగా కోరుకోవటం. దేనిని గురించి గొప్పగా కోరుకుంటున్నాం? భక్తులమైన మనం, లేదా పీటల మీద కూర్చుండే కన్యాదాతలు, ఎవరైనా సరే ఏమిటి గొప్పగా కోరుకోవటం అంటే కన్యాదానము చెయ్యటానికి గొప్పగా కోరుకోవటం. అంటే కన్యాదానం చెయ్యటం అనేదే ఒక గొప్ప సంకల్పం అన్నమాట. ఎందువల్ల దానికంత గొప్పదనం వచ్చిందో వర్ణించేదే మహాసంకల్పంలో అంశాలన్నీ. మహాసంకల్పంలో సమస్తమైనటువంటి విశ్వాంతరాళాన్ని వర్ణించారు. విశ్వంలో భూమి ఎక్కడ ఉంది, భూమి యొక్క కొలత ఏమిటి, భూమండలంలో నదులు, నదాలు, పర్వతాలు, అనేకమైన ప్రాంతాలు వర్ణించి మనం ఎక్కడ ఉన్నామో వర్ణించి ఇటువంటి ప్రాంతంలో ఈ సమయంలో అనంతమైన కాలంలో మనం ఏ బిందువు దగ్గర ఉన్నామో ఆ సమయాన్ని నిర్దేశించి ఇటువంటి సుముహూర్త సమయంలో నేను కన్యాదానం చేస్తున్నాను అని సంకల్పించటం. ఎటువంటి కన్యాదానం అది? ఎంతో గొప్ప పుణ్యరాశుల్ని సంపాదించి పెట్టేది కన్యాదానం. ఎంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అంటే సూర్యమండలం దాకా నువ్వుల్ని రాశులుగా పోసి ఆ నువ్వు ఒక్కొక్క గింజను మళ్ళీ తిరిగి కుప్పలుగా పోస్తే ఎంత కాలం పడుతుందో అంతకాలం వరకు తనకి ముందు తండ్రికి సంబంధించిన 10 తరాలు, తన తల్లి తరఫు 10 తరాలు తనతో కలిపి 21 అంటే 21 తరాలు బ్రహ్మలోకంలో ఉండేటువంటి గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది కన్యాదానం. మహాసంకల్పం తరువాత మాంగళ్య పూజను జరుపుతున్నారు. అస్మిన్ గ్రామే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం మాంగళ్య పూజాం కరిష్యే. ఇది అక్కడ సంకల్పం. అంటే ఈ గ్రామంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది స్త్రీలైతే ఉన్నారో వారందరికీ జన్మజన్మలకు సువాసిని జన్మ కలగాలి అని సంకల్పించి మాంగళ్య సూత్ర పూజ జరిగింది. అమ్మవారికి ధరింపజేసేటువంటి మాంగళ్య సూత్రము యొక్క ఫలితం ఎంత గొప్పదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త స్త్రీలకు కూడా ముత్తైదువతనాన్ని ప్రసాదించేంత మహిమాన్వితమైనది. ఈ వివాహ కార్యక్రమంలో మనకి మాంగళ్య ధారణ ఉభయ దేవేరుల గళసీమలలో అలంకరించి మాంగళ్య తంతునానేనా లోక రక్షణ హేతునా అని చెబుతారు. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సమస్తమైన లోకాలకు రక్షించటానికి ఆధారమైనటువంటిది ఈ మాంగళ్య సూత్రం. అటువంటి మాంగళ్య సూత్రాన్ని ఉభయ దేవేరులకు ధరింపజేస్తారు. స్వామివారికి చూపించి దానిని
యాజ్ఞిక స్వాములు ఉభయదేవేర్లకు సమర్పిస్తారు. ఈ క్రమము సమస్త భక్తులకు శ్రేయోదాయకం. అటువంటి మహోజ్వలమైన మనోజ్ఞమైన మధురమైన సన్నివేశాన్ని మనం కన్నులారా వీక్షిద్దాం, తరిద్దాం. సత్యమసీమహే పశూనాం వేదమన్యస్సమయస్తే శ్రూయతాన్యసః కర్దమేన ప్రజాభూతామయసంభవగర్భవాన్ శ్రియం దాసయమే మాతరం బద్ధమారుణీం ఆపస్త్రియంతస్నిగ్ధాదిజిక్నే కనకరే గృహే మాంగళ్యం తంతునానేనాథ్ జీవనహేతునే కంటే భద్మామి శుభగే కంపూవ సరదాం సదం ధ్రువంత రాజా వరుణా ధ్రువంత బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాస్కందా రయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునే కంటే భద్మామి శుభగే కంపూవ సరదాం సదాం మాంగళ్యముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు ధ్రువంత రాజా వరుణా ధ్రువంత బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాస్కందారయతాం ధ్రువాన్ మాంగళ్యముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజేనిశం. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ సన్నివేశం. అదిగో ఆ నిత్య కళ్యాణ మహోత్సవ ఘట్టంలో మాంగళ్య ధారణానంతరం నీరాజనాలందుకుంటారు. అద్భుతమైనటువంటి దృశ్యం. అంతేకాదు, వైవాహిక హోమంలో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు యాజ్ఞిక స్వాములు. స్వామివారి కళ్యాణం యజ్ఞస్వరూపం కాబట్టి, ఉత్సవం అంటేనే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం కాబట్టి, ఆ యజ్ఞానికి పూర్ణాహుతి సత్ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి, ఆ పూర్ణాహుతి యాజ్ఞిక స్వాములు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తారు. శాఖలు లేని అంటే కొమ్మలు లేని వృక్షాల నుండి తెచ్చిన సమిధలు సమర్పిస్తారు. పూర్ణాహుతి అంటేనే సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది అని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉపనిషత్తులు పలికినట్లుగా భగవత్ స్వరూపం పరమాత్మ తత్వమే పూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణ స్వరూపము నుండే ఈ సమస్త జగత్తు విశ్వము ఏర్పడుతుంది. మళ్ళీ ఈ సమస్త విశ్వము ఏర్పడి ఆ పరిపూర్ణ స్వరూపమైన భగవత్ తత్వంలోనే లీనమైపోతుంది. అదే పూర్ణాహుతి యొక్క పరమార్థం. ఈ సమస్తమైన జీవకోటి పరమాత్మయందు లీనము కావటమే. అదే పూర్ణాహుతి యొక్క పరమార్థంగా ఇక్కడ కూడా పూర్ణాహుతితో పరమాత్మను సమస్తమైన జీవులు కూడా పరమాత్మ పరంధామ మేము నీ ప్రతిబింబములము అని తెలుపుకోవటం కోసమే. అటువంటి పూర్ణాహుతితో శ్రీనివాస కళ్యాణానికి భక్తకోటి శ్రీవారి అనుగ్రహాన్ని పొందినట్లే. పూర్ణాహుతి యొక్క ఫలితాన్ని సమస్త భక్తజులు సమస్త భాగవతులు పొందెదరుగాక, ధన్యులు అయ్యెదరుగాక.
इमाल्लाजानापतयः पत्रमोधा स्वाहा नर्य प्रजान्मे गोपायाम् अमृतत्वाय देवसे जाताङ्गरिष्यमाणाम् च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितन्मे गोपायाम् रसमन्नमिहायुषे अदब्धायोसे ददनाम् अभिजन्मपितङ्गणाम् सद्गस्य पशोन्मे गोपाय विपादो ये चतुष्पदः अष्टासभा श्रिया जिहाग्ने ये चैकसभा आसुगाः सप्रभसवान्मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावदः कुरोम् सर्वमायरुपादताम् अहे रुद्रयमन्त्रन्मे गोपाय यमशय श्रिययदाविदः तुजस्सामानिदागंसे साहिस्रेणमृता सदाम् ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भोर्भवस्व स्वाहा अयते नमग्रस्ताः देवदप्रासावेः असनौ देवस्य भगवतो ॐ भो स्वाहा अयते नमग्रस्ताः देवसविदप्रासावीम् असनौ देवस्य भगवतो नारायण विपदे पुरुषोत्तमस्य श्रीग्रांडगौड़े ब्रह्मांडनायकस्य श्रीरामलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐते मन्यस्वा नमते मन्यस्वा सरस्ते मन्यस्वा देवसविदप्रसोवा अतो देवावन्तुरोहितो विष्णुविजक्रमे पृथिव्या सप्तनामे स्वाहा इदं विष्णुविजक्रमे त्रेदाय देवदम् सपोटवस्य वागं सुरे स्वाहा त्रेदमिदाय चक्रमे विष्णुर्गोपा अदाभ्यः रोधर्मानिदायन् स्वाहा विष्टाकर्माणिवस्त्रदा उदानवस्पदे इन्द्रस्य यज्ञस्यगां स्वाहा तद्दिष्टा परमन्दयगं सदा पश्यन्ते सूर्यः देवेव दक्षिणाविनग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जागृवागं सस्यविन्दते वैष्णार्यपरं भवग् स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐते नमग्रस्ताः देवसविदप्रासावेः असनौ देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीरामलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तं होष्ये ऐते मन्यस्वा नमते मन्यस्वा सरस्ते मन्यस्वा देवसविदप्रसोवा एजस्त्रमग्ने दिवाकरम् अग्ने स्वाहा अग्नेर्नागाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वसुष्टेभ्यः स्वाहा तेरन्दुष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा गौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनाभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा स्वाहा सोमस्य मृत्युन्नेवाहि स्वाहा सूर्यस्य देमहे मृत्युन्नेवाहि स्वाहा वायुन्ने देमहे मुनाम्ने स्वाहा ब्रह्मण्ये पाहि मृदुन्ने पाहि स्वाहा सप्तदिक्पादप्रियाणि सप्तहोत्राधात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पूर्णादिमादे स्वाहा अग्नि भुक्तज स्वाहा वैदे भुक्तज स्वाहा पृथ्वी भुक्तज स्वाहा ओषनिर्वाप्ते स्वाहा अग्निजीर्णं वेदजीर्णं दहोजीर्णं पृथ्वीजीर्णं समद्वा अभिषाहृतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमां जुहोति पूर्णाहुति समद्वा अभिषाहृतेन
आग्नेयं ब्रह्माहुते इंद्राय स्वाहा मुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु अग्निस्त्रप्तदा दावस्त्रप्तदा ब्रह्माभ्यार्जन्तां विजयोत्स्ताः यशोदप्रासादेः भौतं भौतमेवोयां स्वाहा रात्यां दक्षिणायां उदयत्वां मधरायां दक्षिणप्रदोपरयां प्राच्यां विष्णो सदनमसीं ग्रन्थिं संगृह्यां ग्रन्थिं विसृज्याम् अग्निः प्रोक्ष्याम् आप्यायन्तां अग्निप्रोक्ष्याम् आप्यायन्तां वोषधयो विश्वभेदन स्वाहा भूतस्मादे भस्वानिप्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् स्थिरयाग्निर्भवते आदित्यः सोमा नमः त्रयार्घं दमदग्नित्रयार्घं काष्ठमग्नित्रयार्घं तद्देवानां त्रयार्घं दीर्घायुक्ताय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोम नमः आपोहिष्टामयो भव तानवोर्जे जलातुरां हेरणाय दक्षसे योमस्यमितमोरुत तस्य पादीयते हनः उदतीरिव मातरः तस्मारङ्गमामवो तस्पक्षयाय संवाद आपोदरेदादरः सरस्तमे यज्ञोपदे नमस्य यत्ते नन्दातिनन्दाग्ने जातवेदसे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियर्था विद्यात् प्रावाप्यकृते स्वामात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासार्पितमस्तु ब्रह्माणुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः उदोपहारनैवेद्यं समर्पयामि आज्ञोपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्रीनिवासार्पितमस्तु सर्वं శ్రీకృష్ణార్పితమస్తు. అదిగో దేవదేవుడు సమస్తమైనటువంటి కళ్యాణ విశేషాలను నిర్వహించుకొని ఆచార్యవర్యులు సర్వం శ్రీకృష్ణ పూర్ణాహుతి ఫలితం హోమశేషమైన భస్మం. పూర్ణాహుతి పరిపూర్ణ ఫలాన్ని భస్మంగా స్వామివారి నుదుటన ఉభయ దేవేరుల పాలభాగాన అలంకరించటం ఒక పరమార్థాన్ని సూచిస్తుంది. ఈ సమస్తమైన హోమానికి ఫలభోక్త ఎవరు అంటే పరమాత్మ. తాను హోమఫలాన్ని స్వీకరించిన తరువాత భక్తులు భాగవతులు పరమాత్మ అనుగ్రహంగా ధరిస్తారు. వారణమాయిరం అనేటువంటిది 10 పాశురాలు కలిగిన ఒక ప్రబంధం. గోదాదేవి అనుగ్రహించిన దివ్య ప్రబంధం. అమ్మవారికి స్వప్నంలో కనిపించినది తన చెలికత్తెలతో వివరించింది ఆమె.
కళ్యాణగుణ కమనీయుడైన గోవిందుడు భద్ర గజమెక్కి 1000 ఏనుగులు తన వెంటరాగా బంగారు కలశాలతో పడతులు ముందు నడుస్తూ ఉండగా పెండ్లి కొడుకై శ్రీరంగనాథుడు నడుస్తున్నాడని ప్రారంభించింది ఆమె. వారణం అంటే సంస్కృతంలో భద్రగజం, మాయిరం అంటే 1000 అనర్థం. ఈ 2 పదాలను కలిపి వారణమాయిరం అని ఈ ప్రబంధానికి పెట్టింది. ఆ స్వప్నం సమస్తమైన జీవులకు కళ్యాణప్రదం. అందుకే ఈ ప్రబంధం పఠిస్తూ ఉండగా కొబ్బరికాయలతో బంతులాట జరపటం సదాచారం. పుష్పమాలా పరివర్తనం కళ్యాణంలో ఒక మనోహరమైన సన్నివేశం. స్వామివారి గళసీమను అలంకరించిన పుష్పమాలను ఉభయదేవేరులకు, ఉభయదేవేరుల పుష్పమాలలను స్వామివారికి సమర్పించటం ఇలా పుష్పమాలా పరివర్తనం. ఉభయ దేవేరులను స్వామివారి పక్కన చేర్చటం ఒక మహోజ్వలమైన మనోజ్ఞమైన సన్నివేశం. ఉభయ దేవేరులతో కూడి స్వామివారు అక్షతలను, శుభాక్షతలను శిరస్సులపై చక్కగా ఆరోపించుకోవటం తలంబ్రాల సన్నివేశంగా కనువిందు చేసేది. ఇంత అద్భుతమైన కళ్యాణోత్సవం సమస్త జనులకు ఫలప్రదమైనది. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.